మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జూలై 17వ తారీఖు నుంచి ఇరాన్ ఆయిల్ పైన అమెరికా అయితే ఆంక్షలు మళ్ళీ విధించనుంది. సో దీని గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ సురేష్ కొచ్చటియాల్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, నిన్న నుంచి చూస్తే మళ్ళీ యుద్ధ వాతావరణం మొదలైపోయింది, మళ్ళీ ఆంక్షలు మొదలయ్యాయి. ఈ ఆయిల్ పైన ఇప్పుడు మళ్ళీ అమెరికా ఆంక్షలు విధించింది జూలై 17వ తారీఖు నుంచి. అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఈ 14 పాయింట్లు ఉన్న మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవాలి. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో 14 పాయింట్లలో ఒక పాయింట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గురించి. దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ ఉంటుంది అన్ని షిప్స్కి. కానీ ఇరాన్ ఏమంటున్నారంటే ఈ 60 రోజులు ఫ్రీగా ఉంటుంది, దాని తర్వాత మేము టోల్ ఛార్జ్ చేస్తాం. టోల్ అని కాదు, ఇంకేదో పేరు పెడతారు, ఎన్వైరన్మెంటల్ ఫీజ్ అనేదో పెడతారు. ఇప్పుడు మనం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అర్థం చేసుకుంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి నార్దర్న్ రూట్ అంటారు, అంటే పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చి షిప్స్ ఇట్లా వెళ్ళి ఇటు తిరిగి మళ్ళీ గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి వెళ్ళిపోతుంది. ఇరాన్ ఇక్కడ ఉంది, ఒమాన్ ఇక్కడ ఉంది, దాన్ని నార్దర్న్ రూట్ అంటారు. అంటే ఇరాన్ వైపు నుంచి వెళ్తారు. అప్పుడు ఇరాన్ ఏం చేస్తారు, అక్కడి నుంచి వెళ్ళే షిప్స్ మీద నిఘా పెట్టుకుంటారు. వీళ్ళు ఎవరు షిప్పులు, ఇది యూకేది కాదు కదా, ఫ్రాన్స్ కాదు కదా, యూఎస్ కాదు కదా అని చెప్పేసి వాళ్ళని పోనీయరు. కానీ మిగతా షిప్స్ అన్నీ వెళ్తుంటుంది. కానీ యూఎస్ ఏం చేశారు, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఐఎంఓ అని ఉంది, వీళ్ళతోని, అది యుఎన్ బాడీ, వాళ్ళతో ఒక రిలేషన్షిప్ వచ్చి అగ్రిమెంట్కి వచ్చి యూఎస్ ఏం చేశారు, మా నేవీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు, మీరు సదర్న్ రూట్ తీసుకోండి, విచ్ ఇస్ పైనుంచి ఇట్లా వెళ్ళే యూటర్న్ తీసుకోకుండా మీరు ఇటు తీసుకోవచ్చు కింద నుంచి, దట్ ఈస్ వయా ఒమాన్. యూఏఈ నుంచి వచ్చి ఒమాన్ నుంచి వచ్చి మీరు వెళ్ళిపోవచ్చు. ఇరాన్కి ఇది నచ్చట్లేదు. దిస్ ఇస్ ద బేసిక్ ప్రాబ్లం. ఇంకొక రూట్ ఉంది నడుమింటి నుంచి, అది ఈ 2 కంట్రీస్కి టచ్ చేయకుండా నడుమింటి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ మైన్స్ ఉంది, ఇరాన్ మైన్స్ వేశారు యుద్ధం మొదలైనప్పుడు, అది ఇంకా తీయనియట్లేదు. ఎందుకంటే తీస్తే మళ్ళీ అక్కడి నుంచి వెళ్తారు కదా అందరూ. కొన్ని షిప్స్ వెళ్తుంది అట్లని, మైన్స్ ఎక్కడో కింద పడి ఉంటుంది, ప్రాబ్లం లేదని చెప్పి వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు. ఈ ఒప్పందం పెట్టిన తర్వాత, ఒప్పందం చేసిన తర్వాత మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో చెప్పాను చూడండి, ఇట్స్ ఒక మెయిన్ కండిషన్ ఉండే, దట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ ఉంటుంది. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఒప్పందం పెట్టే రోజు పెద్ద అనౌన్స్మెంట్ చేశారు, ఆల్ షిప్స్ కెన్ గో, యూ కెన్ స్టార్ట్ యువర్ ఇంజిన్స్ నౌ అని చెప్పారు, లెట్ ద ఆయిల్ ఫ్లో అన్నారు. బాగానే చేశాడు స్టేట్మెంట్ అని. దాని తర్వాత వీళ్ళు స్విట్జర్లాండ్లో కలిశారు, మాట్లాడారు. మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం కొన్ని రోజుల తర్వాత, ఈ ఫ్యూనరల్ అయిన తర్వాత 14 తారీఖు ఇస్లామాబాద్లో కలుద్దాం అన్నారు. ఇప్పుడు ఇరాన్ అంటున్నారు ఎందుకు కలవాలి, ఏం లేదు కదా మాట్లాడడానికి, ఈ టాక్స్ ఉండదు ఇక అంటున్నారు వాళ్ళు. యూఎస్ అంటున్నారు కరెక్ట్, మేము కూడా అదే చెప్తున్నాం, ఈ టాక్స్ ఎందుకు, టాక్స్లో ఉన్న ఫస్ట్ పాయింటే మీరు వైలేట్ చేశారు. ఇరాన్ అంటున్నారు మీరు వైలేట్ చేశారు అంటున్నారు. వాళ్ళ మీద ఆరోపణ వీళ్ళ మీద ఆరోపణ వాళ్ళ, అంటే క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మచ్చిగా అనిపించింది, చాలా మంచి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఏంటంటే, దీంట్లో ఖతార్ షిప్ మీద దాడి చేశారు ఇరాన్. ఖతార్ నుంచి వెళ్తున్న ఒక ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ట్యాంకర్ మీద దాడి చేశారు. ఈ దాడిలో ఆ ట్యాంకర్ నిప్పంటుకుంది, అది ఇంకా బ్లాస్ట్ కూడా కావచ్చు, విచ్ ఇస్ అ హ్యూజ్ థింగ్, మేజర్ ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్. అది ఖతార్ కదా వీళ్ళతో నెగోషియేట్ చేసింది, ఇరాన్తోని. ఖతార్ పాకిస్తాన్ కూర్చునే కదా ఈ అగ్రిమెంట్ అంతా డ్రాప్ చేశారు, 14 పాయింట్లు వాళ్ళ మీద దాడి చేశారు. వెరీ హ్యాపీ, ఖతార్ కూడా లెసన్ తెలిసిపోయింది, ఇరాన్తో మీరు ఇట్లా చేస్తే వాళ్ళు ఇదే చేస్తారు మీతో. నెక్స్ట్ ట్యాంకర్ వాళ్ళు కొట్టింది సౌదీ అరేబియాది, ఆయిల్ ట్యాంకర్, అది దాని మీద దాడి చేశారు. మూడోది ఐ థింక్ ఇట్స్ బ్రిటిష్ షిప్, అది వెళ్ళిపోయింది, అది దాడి జరిగింది కానీ అంత ఎక్కువ డ్యామేజ్ జరగలేదు. ఇప్పుడు ఇరాన్ మీద సౌదీ అరేబియా అండ్ ఖతార్ ఖండిస్తున్నారు, మీరు ఎందుకు చేశారు ఇట్లా. నేను చెప్తున్నా, దమ్ము ఉంటే మీరు బాంబ్ వేయండి, ఎందుకంటే వీళ్ళ దగ్గర ప్లేన్లు పెట్టుకున్నారు, అన్నీ పెట్టుకున్నారు, ఎందుకు షోకి పెట్టుకున్నారా వీళ్ళు అర్థం కావట్లేదు. సౌదీ అరేబియా కానీ ఖతార్ కానీ మీరు బాంబ్ చేయండి ఇరాన్ మీద దమ్ముంటే. ఇరాన్ ఏం చేశారు, ఈ దాడి జరిగిన తర్వాత అమెరికన్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండ్ గల్ఫ్లోనే ఉన్నారు వాళ్ళు, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర. అబ్రహాం లింకన్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పై నుంచి ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేసి ఇరాన్లో ఉన్న 80 స్పాట్స్ మీద దాడి చేశారు. అండ్ మోస్ట్లీ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఉన్నది, కెషమ్ ఐలాండ్ కానివ్వండి, బందర్ అబ్బాస్ వాళ్ళ పెద్ద పోర్ట్ అది. ఓకే, అది కాకుండా ఇంకో స్పాట్ కూడా వాళ్ళు 80 స్పాట్స్లో నిన్న బాంబింగ్ చేశారు. 80 స్పాట్స్ ఇప్పుడు దాకా చేయలేదు వాళ్ళది, అంటే ఈ సీజ్ ఫైర్ వచ్చిన తర్వాత. దానికన్నా ముందు పెద్ద పెద్ద బాంబింగ్లు జరిగినాయి, కానీ ఆల్మోస్ట్ 8,000 బాంబులు జరిగినాయి, బాంబింగ్ జరిగినప్పుడు యుద్ధం మొదలైనప్పుడు. అమెరికా 8,000, ఇజ్రాయెల్ 6,000, 14,000 బాంబ్స్ వాళ్ళు బాంబింగ్ క్యాంపెయిన్ నడిపించారు.
కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో 80 బాంబ్స్ నిన్న రాత్రి అటాక్ చేశారు. చాలా డ్యామేజ్ జరిగింది. అక్కడ బందర్ అబ్బాస్లో కూడా జరిగింది. బందర్ అబ్బాస్ అన్నిటికంటే పెద్ద పోర్ట్ ఇరాన్లో ఉన్నది. అది కాకుండా నేను చెప్పినట్టు కెషమ్ ఐలాండ్ ఇంకా మూడో ఒక స్పాట్ ఉంది. అక్కడ కూడా ఈ 3 స్పాట్లు చాలా మటుకు దాన్ని కోస్ట్ లైన్ పక్కన ఉంది. అక్కడున్న మిసైల్ లాంచర్స్ కానివ్వండి, అక్కడ రాడార్ సిస్టమ్స్ కానివ్వండి, వాళ్ళ చిన్న చిన్న బోట్లు ఉన్నాయి, దాని మీద మొత్తం దాడి జరిగింది. ఇమ్మీడియట్గా ఇరాన్ ఏం చేస్తారు, కువైత్ మీద, బహ్రెయిన్ మీద దాడి చేస్తారు. అగైన్ చేశారు. దీనికన్నా ముందు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కానీ వాళ్ళు సౌదీ అరేబియా మీదో, ఖత్తర్ మీదో, లేకుంటే ఈవెన్ ఒమాన్ మీద దాడి చేయరు. ఎందుకంటే వీళ్ళు డబ్బు ఇచ్చారు ఇరాన్కి, మమ్మల్ని కాపాడుకోండి అని చెప్పేసి. బయట స్టేట్మెంట్లు ఇస్తారు, ఖండిస్తున్నాం అది ఇది అంటారు. కానీ ఇరాన్తో భయం వీళ్ళకి. ఇరాన్ నేను అదే అడిగాను, మీ దగ్గర ప్లేన్లు ఉన్నాయి కదా, సౌదీ అరేబియా పెద్ద పెద్ద F-16 F-4 ఏం చేసుకుంటున్నారు, పిల్లలకి ఆడుకోవడానికి ఇస్తున్నారు. అది మీరు తీసి బాంబే అండి ఇరాన్ మీద, చేయట్లేదు, వీళ్ళకి దమ్ లేదు చేయడానికి. అది సో ఎనీవే సపరేట్ స్టోరీ అది. సో యుఎస్ చేస్తున్నారు. ఇదే టైంలో ఇప్పుడు 5th ఫ్లీట్ మీద కూడా దాడి జరిగింది. బహ్రెయిన్లో US 5th ఫ్లీట్ ఉంది, నేవీది. దాని మీద కూడా మళ్ళీ దాడి చేశారు. ఏమైనా డ్యామేజ్ జరిగిందో లేదో మనకు తెలియదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో మనం చూస్తే ఇరాన్ ఏం చేస్తారు, ఇరాన్ ఇంకా నెక్స్ట్ స్టెప్కి ఏం వెయిట్ చేస్తున్నారు. ఇరాన్ అంటున్నారు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కానివ్వండి గాలిబాఫ్ అంటున్నారు, ఇంకా మాట్లాడి ఏం చేసుకుంటాం, మాట్లాడడానికి ఏముంది, మేము చెప్పింది యుఎస్ వైలేట్ చేశారు. యుఎస్ అంటున్నారు మీరు వైలేట్ చేశారు. వీళ్ళ నడిమిట్లో డైలాగ్ నడుస్తుంది అక్కడెక్కడ. ఇప్పుడు అదే టైంలో అంకారాలో, టర్కిష్ క్యాపిటల్ అంకారాలో నేటో సమావేశం జరుగుతుంది. ట్రంప్ ఇయర్లీ సమ్మిట్ అంటారు. దాంట్లో ట్రంప్ కూడా అటెండ్ అవుతున్నారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 40 దేశాలు ఉన్నాయి దాంట్లో, మోస్ట్లీ యూరోపియన్. దాంట్లో టర్కీ కూడా ఉంది. ఇక్కడ వాళ్ళ మెయిన్ టాపిక్స్ ఆఫ్ డిస్కషన్ ఇరాన్. ఈవెందో యుక్రెయిన్ ఉండే డిస్కషన్లో, కానీ జరుగుతుంది ఇరాన్. సో వాళ్ళు బహ్రెయిన్ కానీ, కువైత్ కానీ, ఖత్తర్ నుంచి రిప్రజెంటేటివ్స్ పిలిపించారు, సౌదీ అరేబియా నుంచి కూడా పిలిపించారు, డెలిగేషన్ పిలిపించారు. వాళ్ళతో మాట్లాడదు. ట్రంప్కి ముందు నుంచి ఒక పెద్ద కంప్లైంట్ ఏముండే అంటే, ఈ నేటో దేశాలు ఆయన్ని సహాయం ఇవ్వలేదు యుద్ధం మొదలైనప్పుడు. వాళ్ళు రాలేదు. వాళ్ళు అన్నారు ఇది మీ యుద్ధం, మీరు మొదలుపెట్టారు, మీరే ఫినిష్ చేయండి, మేము రావని చెప్పారు. అప్పుడు మనకి అనిపించింది యూరోప్ తీసుకున్న స్టాండ్ కరెక్ట్ అనిపించింది. కానీ తర్వాత అర్థమైంది యూరోప్ కూడా ఏంటంటే, ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్ని ఇరాన్ క్లోజ్ చేసినప్పుడు ఆయిల్ ప్రైసెస్ అన్ని చోట్లలో పెరిగినాయి. యూరోప్లో పెరిగింది, యూఎస్లో పెరిగింది, మన దగ్గర పెరిగింది, అన్ని ప్లేసెస్. అప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది యూరోప్కి, అరే మనం అప్పుడు సహాయం చేస్తే మన దగ్గర 40 దేశాలు ఉన్నాయి, 10 దేశాలైనా వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్, వాళ్ళ ప్లేన్లు అన్నీ పంపిస్తే ఇరాన్ ఏం చేయలేరు. ఒక్క అమెరికా ఉంటే అమెరికా మీద దాడి చేస్తుంటారు. కానీ మిగతా మనం ఒక 40 షిప్పులు పంపించి, ఒక 2-3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పంపిస్తే అమెరికాకి చాలా పెద్ద సహాయంగా ఉండిపోతుండే. స్టేట్ ఆఫ్ హార్మోస్ మొత్తం మనం చూసుకోవచ్చు. మన షిప్స్ అక్కడి నుంచి బయటకు వస్తున్నాయి, మన వైపు వస్తున్న ఆయిల్ వస్తుంది అక్కడి నుంచి, మనం సహాయం చేయాల్సింది. అది ఇప్పుడు నేటో దేశాలకి తెలిసిపోయింది. కానీ ఇట్స్ టూ లేట్ నౌ. అదే ట్రంప్ అంటున్నా, నాకు ఆ సహాయం కావాలన్న టైంలో మీరు యూ డిడ్ నాట్ హెల్ప్. లాజిక్ మీది కరెక్టే, యుద్ధం నేను మొదలు పెట్టాను, మిమ్మల్ని అడగలేదు, మిమ్మల్ని అది చెప్పలేదు, మిమ్మల్ని ముందర ఇన్ఫార్మ్ చేయలేదు, చేసాం మేము. అది సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటాయి, దానికోసం చేశాం. మేము ఇజ్రాయెల్ వచ్చి చేసాం. కానీ ఇప్పుడైనా దాని తర్వాత మీరు సహాయం చేయాలంటే కూడా మీరు చేయలేదు. సో యూ సఫర్, మీరు కూడా సఫర్ కానీ మేము కూడా సఫర్ అవుతాం. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మైన్ స్వీపర్స్ అంటారు, అంటే మైన్స్ సీ నుంచి బయటికి దిగడానికి మైన్ స్వీపర్స్ కావాల్సి వస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఒక ఫుట్బాల్ సైజులో ఉంటుంది. ఓకే, ఈ మైన్స్ అంతా అది ఏదైనా చిన్న ఒక ఆబ్జెక్ట్ తాకని మొత్తం పేలుతుంది కంప్లీట్గా. ఒకటి ఫ్లోటింగ్ టైప్ ఉంటుంది, ఒకటి సింకింగ్ టైప్ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు మైన్స్ అనేది చాలా మటుకు సాఫిస్టికేటెడ్ అయిపోయింది. సో పాత మైన్ సిస్టంలో ఉన్న షిప్స్ని ఇప్పుడు ఎవరు వాడట్లేదు. యూఎస్ కూడా బంద్ చేసేస్తారు. యూఎస్ దగ్గర మైన్ స్వీపర్స్ లేవు. కొత్త టెక్నాలజీలో వస్తున్న షిప్స్ని తయారు చేస్తున్నారు ఈ మైన్స్ తీయడానికి. ఓకే, ఒకటి మ్యాగ్నెటిక్ మైన్ ఉంటుంది. సో మీరు మ్యాగ్నెట్ లాగా ఏదైనా అయింది కింద పంపించి మ్యాగ్నెట్తో దాన్ని పైకి ఉంచుకోవాల్సి వస్తుంది. ఫ్లోటింగ్ మైన్స్ని ఇంకొక స్కూపింగ్ మెథడ్ నుంచి తీస్తారు, ఇట్లా మెల్లగా తీయాల్సి వస్తుంది. ఇది చేయడానికి షిప్స్ వాళ్ళ దగ్గర ఉంది, ఫ్రాన్స్ దగ్గర ఉంది, జర్మనీ దగ్గర ఉంది. వాళ్ళు పంపిస్తా అన్నారు. కానీ వాళ్ళు వచ్చి ఇప్పుడు గల్ఫ్లో వెయిట్ చేస్తున్నాక వాళ్ళని లోపల వెళ్ళనియట్లేదు ఇరాన్. మీరు వస్తే మిమ్మల్ని కూడా కాల్చేస్తామంటున్నారు. ఇరాన్ని భయపడుతున్నారు వీళ్ళందరూ. ఎందుకంటే ఇరాన్ మీద ట్రంప్ ఆ రోజు మొదలుపెట్టిన యుద్ధం 40 రోజుల దాకా ఆపకపోతే, కంటిన్యూ చేస్తే ఇప్పుడు దాకా ఇరాన్లో ఉన్న రెజీమ్ ఉండకపోకుండా. కానీ ఏం చేయలేదు, నడిమిట్లో ఆపేశారు యుద్ధం, సీజ్ ఫైర్ అని చెప్పి. చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. అది ఎవరు ప్రెషర్ పెట్టారు? ఇదే సౌదీ అరేబియా, ఖత్తర్, కువైత్, బహ్రెయిన్ కలిసి ప్రెషర్ పెట్టారు. మా మీద దాడులు జరుగుతున్నాయి, మా ఎకానమీ మొత్తం దెబ్బతింటుంది, మీరు ప్లీజ్ సీజ్ ఫైర్ చేయండి. వీళ్ళు అనుకున్న సీజ్ ఫైర్ చేయగానే ఇరాన్ అంతా ఓపెన్ చేసి ఓకే మనం పండుగ చేసుకుందామని చెప్పారు. కాలేదు, ఇరాన్ ఇంకా ఒక హార్డ్ కోర్ రెజీమ్గా మారిపోయింది. ఇప్పుడు మెయిన్గా
ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం రాబోతుందంటే, ఆఫ్టర్ ఖమెనీ, చనిపోయిన ఖమెనీ, ఇప్పుడు ఫ్యూనరల్ నడుస్తుంది చూడండి, ఆయన తర్వాత ఆయన కొడుకు వచ్చారు. కొడుకు ఇప్పుడు దాకా కనిపించట్లేదు, ఎక్కడ ఉన్నాడో లేదో తెలియదు. ఎందుకంటే ఆ సీక్రెట్ ఎందుకు ఉంచుకుంటాం, రెండు వైపుల నుంచి. ఒకటి తెలిసిపోతే ఇజ్రాయెల్ అని లేపేస్తారు, చెప్పేస్తారు కూడా క్లియర్గా. అది జరుగుతుంది ఇప్పుడు. ఈ రోజు కాదు, రేపో ఎల్లుండే ఎప్పుడైనా ఒక నెల 10 నెలల తర్వాత డెఫినెట్గా ఖమెనీని ఫినిష్ చేస్తారు వాళ్ళు, దాంట్లో డౌట్ లేదు. ఆయన ఉన్నాడు, బతుకుంటే ఏ కండిషన్లో ఉన్నాడో మనకు తెలియదు. రెండవది, నెక్స్ట్ సుప్రీం లీడర్ అని ఇరాన్లో అయిపోయింది దీంతో. ఇరానియన్ గవర్నమెంట్ కంప్లీట్గా పడిపోతుంది. ఇక్కడ ఇరాన్లో దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడే 3 ముక్కలు ఉన్నాయి ఇరాన్లో. అక్కడ ఉన్న పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి, గాలిబాఫ్ కానీ అరాచి కానీ వీళ్ళందరూ, నడుమిట్లో ఐఆర్జీసీ ఉన్నారు, వాళ్ళే దాడులను చేస్తున్నారు షిప్ల మీద. ఇంకోటేమో ముల్లాలు. వీళ్ళు ముగ్గురికి కంట్రోల్ లేదు ఒకరి మీద ఒకరికి. ఐఆర్జీసీ ఎవరు చెప్తే వినరు, వాళ్ళ పొలిటిక్స్ వాళ్ళకు ఉంటుంది. దానికోసం చూడండి, వాళ్ళు ఏది సౌదీ అరేబియా షిప్ మీద దాడి చేయడం ఏంటి, ఈ మన ఖత్తర్ ఎల్ఎన్జీ దాని మీద దాడి చేయడం ఏంటి, వాళ్ళు మీతో చర్చలు నడుపుతున్నారు ఖత్తర్, అప్పుడు మీరు వాళ్ళ మీద దాడి చేస్తారా? సో కోఆర్డినేషన్ లేదు వీళ్ళ నడుమిట్లో. అక్కడేమో వీళ్ళు చర్చలు నడుపుతున్నారు, ఇక్కడేమో బాంబింగ్ చేస్తున్నారు. అక్కడే తెలిసిపోతుంది ఇరానియన్ సొసైటీలో ఒక డీప్ డివిజన్ ఉంది. అంటే ముగ్గురులో సఖ్యత లేదు. ముగ్గురులో వాళ్ళు ఫస్ట్ చర్చలో కూర్చొని ఏం చేయాలని కూడా వాళ్ళు హిస్టరీకి వెళ్తే పెద్ద స్టోరీ అది, మనం ఇంకా 2 గంటల సేపు మాట్లాడాల్సి వస్తుంది దానికి. అయతోలా ఖొమైనీ 1990 ఎప్పుడు వచ్చారు, 1979, ఓకే 1980 80 అని చెప్పొచ్చు. 79 ఎండింగ్లో వచ్చారు, ఇరాన్కి వచ్చారు ఫ్రాన్స్ నుంచి. అక్కడ ఆయన్ని సద్దాం హుసేన్ నజాఫ్ నుంచి అక్కడ పంపించేశాడు. ఇరాన్ ఏమో తీసుకొని ఆయన్ని షాఫ్ ఇరాన్ తీసి నజాఫ్లో పడేస్తారు. నజాఫ్ నుంచి ఆయన 6 సంవత్సరాల తర్వాత ప్యారిస్కి పంపించింది. ఎనీవే అదొక సపరేట్ స్టోరీ. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు చనిపోయిన ఖమెనీ ఒక పెద్ద లీడర్ ఉండే ఆ టైంలో, కానీ ఈయన కిందనే చదువుకున్నాడు. కోమ్ అని వాళ్ళ దగ్గర హోలీ సిటీ ఉంది ఇరాన్లో. కోమ్ అంటే చాలా ఫేమస్ సిటీ, అక్కడ చాలా మద్రసాలు ఉన్నాయి. సో రిలీజియస్ సెంటర్ ఫర్ షియా వాళ్ళకి 3-4 మేజర్ సెంటర్స్ ఉన్నాయి. నజాఫ్ ఒకటి మన దగ్గర చెప్పాను చూడండి, కోమ్ ఒకటి, మళ్ళీ ఇరాక్లో 2 ఉన్నాయి. ఓకే, నజాఫ్ ఇరాక్లో ఉంది అక్కడ. అండ్ దెన్ దే హ్యావ్ కర్బలా. ఓకే, కర్బలా ఇస్ వేర్ ద ఫేమస్ బ్యాటిల్ జరిగింది. నజాఫ్లో ఫాతిమా వాళ్ళ ఇమామ్స్ అందరినీ అక్కడ బరీ చేస్తే దాంట్లో ఫాతిమా ఇస్ ఆల్సో దేర్, వాళ్ళ కూతురు ఒకటి. ఇక్కడేమో కోమ్ ఉంది. అది కాకుండా మిగతా కొన్ని సిటీస్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో కోమ్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ, ఇంక్లూడింగ్ ఖమనేస్ కొడుకు, ఇప్పుడు వచ్చిన ముస్తఫా కూడా అక్కడి నుంచి చదివచ్చారు. సో వీళ్ళకి అందరికి ఒక అంబ్లికల్ లింక్ ఉందన్నమాట, రిలీజియస్ లింక్. వీళ్ళొక గ్రూప్, వీళ్ళ వైపు నుంచే సెటప్ చేసిన ఒక ఫోర్సు ఐఆర్జీసీ, ఎవరు ఖొమైనీ సెటప్ చేశారు అప్పుడు 1980-85లో. అది ఇంకా నడుస్తుంది. అది ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ, వాళ్ళు ఎవరిని వినరు, వాళ్ళ కమాండ్ సపరేట్ ఉంటుంది. మ్యాక్సిమం సుప్రీం లీడర్ మాటలు వింటారు అంతే వాళ్ళు. ఇప్పుడు అదే జరుగుతుంది. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్లో మీరు బాంబు వేయకూడదు మేము చేస్తున్నాం అని చెప్పింది వాళ్ళు, ఇప్పుడు వాళ్ళే బాంబు వేస్తున్నారు. ఎందుకు మీరు మా చెప్పిన రూట్ మీరు ఫాలో కావట్లేదు అని చెప్పి. ఎవరు చెప్పారు ఫాలో చేయాలని? రాశారా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఎక్కడైనా? ఇరాన్ అంటున్నారు మేము ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చదువుకుంటే తెలిసిపోతుంది, ఇరాన్ విల్ టేక్ కేర్ ఆఫ్, అంటే టేక్ కేర్ అంటే మేమే చూసుకుంటాం షిప్పులు. నేను ఎక్కడ రాయలేదు. గతంలో వాళ్ళ ఆధీనంలోనే ఉండేది కదా సార్? కాదు, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్గా ఓపెన్ ఉండే, ఎప్పుడు బంద్ కాలేదు. కానీ వాళ్ళు అదే చెప్తున్నారు కదా, ఫస్ట్ నుంచి మేమే చూసాము. ఫస్ట్ అంటే ఎప్పుడు? యుద్ధం మొదలైనప్పటి నుంచి అంతే. దానికన్నా ముందు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉండే, ఎవరు లేదు దాని మీద కంట్రోల్. అదే కదా ప్రాబ్లం. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని హిస్టరీలో 2 సార్లు బంద్ చేశారు. ఒకటి 1952లో బ్రిటన్ బంద్ చేశారు. అప్పుడు బ్రిటన్ ఆయిల్ తీసుకెళ్తున్నప్పుడు ఎంబార్గో పెట్టినప్పుడు వాళ్ళు చిన్నగా ఒక బ్లాకేజ్ చేశారు అక్కడ. దాని తర్వాత సద్దాం హుసేన్తో 80 year వార్ ఒకటి జరిగింది, ఇరాన్-ఇరాక్ వార్ అంటారు దాన్ని. ఆ యుద్ధంలో కూడా ఒక చిన్న బ్లాకేజ్ జరిగింది. సద్దాం హుసేన్ బాంబులు వేయడం మొదలుపెట్టాడు షిప్స్ మీద, అప్పుడు షిప్స్ ఆగిపోయినాయి. కానీ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఇంటర్నేషనల్ వాటర్వే. అంటే ఇప్పుడు మన ఇండియన్ ఓషన్ ఉంది, రేపు మనం వెళ్ళి అంటామా ఇండియన్ ఓషన్ మాదే అని చెప్పి, మా పేరు ఉంది కదా ఇండియా, సో ఇండియన్ ఓషన్ మాదే అని చెప్తామా? అక్కడి నుంచి వెళ్ళే షిప్లకి అందరికి మేము టోల్ కలెక్ట్ చేస్తాం అంటే వాళ్ళు అగ్రీ చేస్తారా? ఎవరు అగ్రీ చేయాలి? ఇంటర్నేషనల్ వాటర్వే ఉంటుంది. స్ట్రేట్స్, మలకా స్ట్రేట్స్ అంటాం మనం, మన అండమాన్స్ పక్కన నుంచి వెళ్తున్న మలకా స్ట్రేట్స్ ఉంది, ఇండోనేషియా వైపు నుంచి వెళ్తుంది, సింగపూర్ కాక వెళ్తుంది. 40% వరల్డ్లో కమర్షియల్ ట్రాఫిక్ అక్కడి నుంచి వెళ్తుంది. మేము దాన్ని బంద్ చేస్తే, సో ఇంటర్నేషనల్ రూల్ ఉంది, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ UN రూల్స్ ప్రకారం ఇంటర్నేషనల్ వాటర్వేలో ఎవ్వరు టోల్ కలెక్ట్ చేయలేరు. సరే, 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, 2-3 అట్లాంటివి ఉన్నాయి. అది ఎక్కడ? సూయజ్ కెనాల్ ఒకటి ఈజిప్ట్ రన్ చేస్తారు. అదేంటి,
2 ఓషన్స్ కనెక్ట్ చేస్తుంది. అక్కడ ఏంటంటే చిన్న ఒక నారో ప్యారేజ్ వే క్రియేట్ చేశారు వాళ్ళు, మ్యాన్ మేడ్ అది, షిప్పులకి వెళ్ళడానికి, లేకుండా మొత్తం తిరిగి వెళ్ళాలి ఆఫ్రికా నుంచి. ఇది ఇట్లా డైరెక్ట్ కట్ చేసుకుంటుంది అనమాట ఈజిప్ట్ దగ్గర నుంచి. సో పనామా కెనాల్ ఉంది యూఎస్ వైపు, వీళ్ళిద్దరు టోల్ ఛార్జ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు దాని మీద పనిచేశారు, కట్టారు, దాని ఖర్చులు అయినాయి. ఇప్పుడు మన దగ్గర టోల్ ఎందుకు తీసుకుంటారు రోడ్ల మీద? మీరు రోడ్ కట్టుతారు, గవర్నమెంట్ డబ్బులు పెట్టట్లేదు, గవర్నమెంట్ ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్ చేసి రోడ్ వాళ్ళకి అప్పగించేస్తారు, కాంట్రాక్టర్కి ఎవరు బిడ్ చేశారో వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, రోడ్ వేస్తారు, వేసిన తర్వాత ఒక 20-30 సంవత్సరాల దాకా టోల్ కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు దాని మీద పెట్టిన ఖర్చు వాళ్ళకి వచ్చేస్తుంది. దాని తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది, అది మెయింటైన్ చేయాల్సి వస్తుంది, రోడ్లు అప్పుడప్పుడు టార్ చేయాల్సిందో, కాంక్రీట్ చేయాల్సిందో, లేకుంటే దానికి కావాల్సిన సెక్యూరిటీ మెజర్స్ అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. దీనికి టోల్ తీసుకుంటారు వాళ్ళు. ఓకే, అది నేషనల్ హైవే ఉండొచ్చు, మన ఓఆర్ఆర్ ఉండొచ్చు. కానీ ఓషన్లో ఏం టోల్ కలెక్ట్ చేస్తారు? మీరు ఏం చేశారని, ఇరాన్ ఏం చేశారని చెప్పి టోల్ కలెక్ట్ చేస్తారు? ఏం చేయట్లేదు. వాళ్ళు ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే, లైక్ ఈజిప్ట్లో ఉన్న సూయజ్ కెనాల్ లాగా అక్కడ టగ్ బోట్స్ యూజ్ చేస్తారు, వాటర్ లెవెల్ పెంచాల్సి వస్తుంది. అంతా ఆల్మోస్ట్ 1000 మంది 2000 మంది పనిచేస్తారు దాని మీద, సూయజ్ కెనాల్ మీద ప్రతిరోజు 50-60 షిప్స్ క్రాస్ అవుతుంది, దానికి ఖర్చు అవుతుంది వాళ్ళకి. సో దానికోసం వాళ్ళు టోల్ తీసుకుంటారు, టోల్ అని కాదు చార్జెస్ తీసుకుంటారు, విచ్ ఎవ్రీ షిప్ అప్రిషియేట్, లేకుండా మొత్తం తిరిగి రావాలి కదా, అంత ఖర్చు అవుతుంది వాళ్ళకి ఎక్స్ట్రా. కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి తిరిగి రావాలి ఆఫ్రికా నుంచి. ఇటువైపు మనం అదే చూస్తున్నాం, పనామా కెనాల్ అమెరికాలో కట్ చేస్తుంది, నార్త్ అండ్ సౌత్ అమెరికా నడిమిట్లో, లేకుండా మొత్తం తిరిగి వెళ్ళాలి మళ్ళీ మీరు. అగైన్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో నడిమి నుంచి చిన్న కెనాల్ కన్స్ట్రక్ట్ చేశారు. ముందు యూఎస్ కట్టారు యాక్చువల్లీ, తర్వాత పనామాకి హ్యాండిల్ చేస్తారు. మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాత పెద్ద గొడవ నడుస్తుంది దాని మీద ఇంకా. బట్ షిప్స్ ఆర్ క్రాసింగ్, దాంట్లో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. ఇప్పుడు ఎవరు న్యూక్లియర్ దాని గురించి మాట్లాడలేదు. ఇరాన్కి అర్థమైపోయింది ఏంటంటే స్టేట్ ఆఫ్ హార్మోస్ న్యూక్లియర్ కన్నా చాలా స్ట్రాటజిక్గా మాకు వాల్యూ ఉంది. స్టేట్ ఆఫ్ హార్మోస్ని మేము ఏ రోజైనా బంద్ చేయొచ్చు. అమెరికా అంటున్నారు కాదు, మీరు బంద్ చేయలేరు, యూ కెనాట్ క్లోజ్ చేయగానే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంది. రైట్. ఇప్పుడు కూడా సమస్య అదే కదా సార్. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఎప్పుడైనా ఈ జలసంధి ఒకవేళ మూసివేస్తే మళ్ళీ పాత రోజులు, ఎందుకంటే మనం ఇంతకు ముందు కొన్ని రోజులు ఇబ్బందులు పడ్డాం, నిత్యావసరాల వస్తువుల దగ్గర నుంచి వెళ్ళి ఆయిల్ ప్రైసెస్ కావచ్చు, ఏదైనా కూడా చాలా ఆకాశాన్ని అంటాయి. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది, లేకపోతే దానికన్నా ఇంకా ఘోరమైన పరిస్థితులు వస్తాయి? ఇప్పుడు ఏంటి అసలు పరిస్థితి? రానియర్ యుఎస్ గవర్నమెంట్ ఆ పరిస్థితికి రానియర్. దీనికన్నా ముందు వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు ఇరాన్ని అడ్డుకోలేదు. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తున్నారు, డైరెక్ట్ యుఎస్ని అటాక్ చేయకుండా షిప్పుల మీద దాడి చేస్తున్నారు. సో షిప్స్ భయపడతారు, షిప్ ఓనర్స్ ఎవరు తీసుకోరు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కవర్ చేయరు షిప్స్ని, ఎందుకు లేనిపోయిన గొడవ అని చెప్పి రోజుకి 120 షిప్పులు పోతూనే వస్తుంటాయి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి. ఇప్పుడు అన్నీ ఒక 30 కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు. సో ఉన్న షిప్స్ అన్నీ బయటికి వెళ్తున్నాయి. ఇప్పుడు కూడా మన దగ్గర మన ఇండియన్ ఫ్లాగ్ ఉన్న 19 షిప్స్ పడినాయి లోపల. అది చాలా ఉండే ముందు 100 దాకా ఉండే, 100-200 ఉండే, అన్నీ క్రాస్ చేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా 19 మిగిలి ఉన్నాయి. ఇంకా దాంట్లో ఫర్టిలైజర్ కానీ, గ్యాసెస్ కానీ, ఆయిల్ కానీ అన్నీ ఉంటుంది. అది అన్నీ బయటికి రావాలి, మళ్ళీ బయట నుంచి లోపల కూడా రావాలి కదా, ఇది అన్నీ పికప్ చేసి తీసుకెళ్ళడానికి. లేకుంటే వీళ్ళు పంప్ చేసి సౌదీ అరేబియా ఏం చేసుకుంటారు, ఖతర్ ఏం చేసుకుంటారు, ఎవరైనా తీసుకెళ్ళకపోతే వాళ్ళ ఎక్కడ ఉంచుకుంటారు వాళ్ళు. ఇది ఈవెన్ ఇరాన్. ఇప్పుడు అమెరికా 2 వైపుల నుంచి, ఒక డ్యామ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇరాన్ మీద దాడులు చేస్తున్నారు రెగ్యులర్గా. ఇప్పుడు మనం చూసాం ఇవాళ బాంబింగ్ జరిగింది 80 చోట్ల. ఇంకోటి ఈ ఎంఓయూలో రాశారు, ఈ ఇరాన్కి వేవర్ ఇచ్చారు. వేవర్ అంటే మీరు ఆయిల్ అమ్ముకోవచ్చు. ఇప్పుడు దాకా ఇరాన్ మీద శాంక్షన్స్ ఉండే, మీకు గుర్తుంటుంది. అది ఎప్పుడు ఇరాన్ యురేనియం ఇష్యూ వచ్చినప్పటి నుంచి ఇరాన్ మీద ఒక 5, 6, 8 సంవత్సరాల నుంచి ఇరాన్ మీద శాంక్షన్స్ ఉంది. దానికన్నా ముందు కూడా ఉండే, ఇంకా స్ట్రిక్ట్ చేసేసారు. ఒక టైంలో మనం కూడా ఇరాన్ దగ్గర కొనుక్కుంటుండే, మన మీద శాంక్షన్స్ పెట్టారు. అప్పుడు మనం ఇరాన్ నుంచి విత్డ్రా చేసుకున్నాం. వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా కొంటున్న వాళ్ళు చైనీస్ వాళ్ళు మెయిన్గా. ఇన్ఫ్యాక్ట్ ఇరానియన్ ఆయిల్ మినిస్టర్ మొన్న మన ఒక వారం ముందు ఈ ఎంఓయూ సైన్ చేయగానే మన దేశానికి వచ్చారు. వాళ్ళకి తెలుసు లోకంలో 2 దేశాలు వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనడానికి ఉన్న కెపాసిటీ ఉంది, ఒకటి చైనా, ఒకటి ఇండియా. మన దగ్గర హ్యూజ్ మార్కెట్స్, వాళ్ళు కూడా మన పాపులేషన్ వాళ్ళ పాపులేషన్ కొంచెం తక్కువ ఉంది వాళ్ళది అంతే. సో మన కన్జంప్షన్ ఎక్కువ అన్నమాట. మీరు ఏదో చిన్న చిన్న దేశాల దగ్గర, శ్రీలంక దగ్గర, బంగ్లాదేశ్ దగ్గర వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు ఎంత కొంటారు, వాళ్ళది అంత కెపాసిటీ లేదు, అంత కన్జంప్షన్ లేదు. పాకిస్తాన్ కూడా. సో మన దగ్గర వచ్చి ఏమన్నారు, మీరు ఆయిల్ కొనుక్కోండి, వీ విల్ గివ్ యూ డిస్కౌంటెడ్ రేట్. ఇప్పుడు మార్కెట్ 68, అప్పుడు 70 ఉండే, అప్పుడు $72 per బ్యారెల్ ఉండే. ఇప్పుడు మేము మీకు 50 నుంచి 55కి ఇస్తాము. కానీ మనం తీసుకోలేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రేక్షకుల పాసులు పేపర్లు అది కూడా చదవలేదేమో, మన తెలుగు ఛానల్స్ అయితే డిబేట్ కూడా చేయవు. ఎందుకు తీసుకోలేదు భారతదేశం అని ఆ రోజు కొన్ని డిబేటింగ్ పాయింట్స్ వచ్చింది, కొన్ని న్యూస్ పేపర్స్లో, ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది, ఈవెన్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, హిందుస్థాన్ టైమ్స్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. మనం కొనాలి ఉండే కదా, $50 ఇస్తున్నాం, కొనేసాడు ఉండే.
కానీ అప్పుడు అన్నారు మన ఆయిల్ మినిస్ట్రీ వాళ్ళ ఆఫీషియల్స్ అన్నారు ఏదో ఒక రోజు యూఎస్ మళ్ళీ శాంక్షన్ పెట్టిస్తారు. అప్పుడు మనం ఇప్పుడు కాంట్రాక్ట్ సైన్ చేస్తే మనం తీసుకోవాల్సిందే వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు అంటారు మాకు తెలియదు, మీరు అగ్రిమెంట్ సైన్ చేస్తారు, తీసుకెళ్ళండి మీ షిప్పులు తీసుకురండి. అరే వాడు శాంక్షన్ పెట్టాడు, మనం తీసుకెళ్ళలేము కదా, వాడు మా షిప్స్ని పట్టుకుంటే ఏం చేస్తారు అమెరికా వాళ్ళు, లేకుంటే అమెరికా వాళ్ళు బాంబ్ చేస్తే ఏం చేస్తారు, ఇది ప్రాబ్లం. మనం తీసుకోలేదు వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు బ్యారెల్కి ప్రైస్ తగ్గింది కదా సార్? తగ్గింది ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రొడక్షన్ పెంచుతున్నారు. ఓపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ వాళ్ళ ప్రొడక్షన్ పెంచుతున్నారు. కంట్రీస్ లైక్ సౌదీ యూఏఈ వాళ్ళేమంటున్నారు, మేము ఒపెక్లో లేం, బయటకు వచ్చేసాం, మేము ఎంత కావాలంటే అది ప్రొడ్యూస్ చేసుకుంటాం. సో మీరు సప్లై అండ్ డిమాండ్ ఎకనామిక్స్ చదువుంటారు. సప్లై ఎక్కువ అయితే డిమాండ్ తక్కువ, సప్లై ఎక్కువ ఉంది డిమాండ్ అంత పోదు, అప్పుడు ఏమైతుంది కాస్ట్ తగ్గిపోతుంది అనమాట. సప్లై తగ్గింది డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు కాస్ట్ పెరుగుతుంది. డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ అనమాట అది. సో ఈ థియరీలోనే నడుస్తుంది అంతా. మన వైపు నుంచి ఇప్పుడు మనకి ప్రాబ్లం లేదు. మనం 40 దేశాల నుంచి వీఆర్ బయింగ్ ఆయిల్ అండ్ గ్యాస్. ముందు మనం 10-12 దేశాల నుంచి కొంటుండే బిఫోర్ దిస్ క్రైసిస్, ఇరాన్ క్రైసిస్ మొదలయ్యే ముందు. ఎగ్జాంపుల్ ఇస్తాను, యూఎస్ నుంచి మనం గ్యాస్ కొనుక్కుంటున్నాం. ఇప్పుడు ఎల్పిజి ఉండొచ్చు, సిఎన్జి ఉండొచ్చు, ఎల్ఎన్జి ఉండొచ్చు, లిక్విడ్. యూఎస్ నుంచి కొంటున్నాం. అఫ్కోర్స్ డిసడ్వాంటేజ్ ఏంటి, డిస్టెన్స్ ఎక్కువ, 15-20 రోజులు దాకా పట్టుకుంటుంది యూఎస్ నుంచి మన దగ్గరికి షిప్ రావడానికి. ఇరాన్ అంటే ఇరాన్ కాదు, గల్ఫ్ నుంచి అంటే మనకి 5 రోజులు వచ్చేస్తుంది, పక్కనే గుజరాత్ వైపు వచ్చేస్తుంది. ఇదేమో విశాఖపట్నం వైపు, మెడ్రాస్ వైపు వస్తుంది, చెన్నై వైపు వచ్చి అక్కడ అన్లోడ్ చేస్తారు. మొత్తం తిరిగి రావాలంటే మళ్ళీ ఇంకా 2 రోజులు గుజరాత్ వైపు రావాలంటే. ఎందుకంటే మన ఇండియాలో భారతదేశంలో అన్నిటికంటే పెద్ద రిఫైనరీ జామ్నగర్లో ఉన్న రిలయన్స్ వాళ్ళది. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్యూయల్ కూడా, క్రూడ్ ఆయిల్ కూడా ఒక టైప్ ఉండదు, విస్కాసిటీ ఉంటుంది దానికి. ఒకటి థమ్స్అప్ లాగా ఉంటుంది చూడడానికి, ఇంకోటి డాంబర్ లాగా ఉంటుంది. సో అది అన్ని ఏం చెప్తారు, రిఫైన్ చేయడానికి టెక్నాలజీ కావాలి. అది రిలయన్స్ దగ్గర ఉంది. ఇంకో పెద్ద రిఫైనరీ మన దగ్గర నయారా అని చెప్పేసి రాస్నెట్ అని రష్యన్ కంపెనీ, వాళ్ళ స్టేక్ ఉంది దాంట్లో. దాన్ని మనం చూస్తున్నాం, మన దగ్గర పెట్రోల్ బంక్ పంపిస్తారు నయారా, వాళ్ళ కంపెనీ అనమాట. మిగతాది అంతా ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ మన గవర్నమెంట్ పిఎస్యూస్ అనమాట. మనం 40 దేశాల నుంచి వీఆర్ బయింగ్ అవర్ ఆయిల్ నౌ. ఐ థింక్ ఈ క్రైసిస్లో అన్నిటికంటే పెద్ద మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఐ థింక్ హర్దీప్ సింగ్ పూరి గారికి బ్యాకింగ్ ఇవ్వాలి. అఫ్కోర్స్ ప్రధానమంత్రి సపోర్ట్ లేకుండా చేయలేరు, నిర్మలా సీతారామన్ సపోర్ట్ లేకుండా చేయలేరు, పీయూష్ గోయల్ సపోర్ట్ లేకుండా చేయలేరు. కానీ భారతదేశం చాలా బాగా నెగోషియేట్ చేసి మన దగ్గర ఉన్న మిగతా ఓన్లీ గల్ఫ్ నుంచి ఉన్న దేశాలు మినహా మిగతా చోట్ల, ఈవెన్ అంగోలాకి వెళ్ళాం, అర్జెంటీనాకి వెళ్ళాం, ప్రతి చోట మన అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం. ఆ టైంలో రేట్లు ఎక్కువ ఉండే, నో ప్రాబ్లం, మనకి ఆయిల్ కావాలి, మనకి గ్యాస్ కావాలి, ఆ సప్లై ఆగకూడదు, అది మెయిన్ కన్సర్న్ ఉండే అన్నాడు. మన దగ్గర శ్రీలంకలో రేషనింగ్ పెట్టారు, ఇండోనేషియాలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు, ఆస్ట్రేలియాలో రేషనింగ్ పెట్టారు, మన దగ్గర జరగలేదు కదా. సో అది మన దగ్గర గవర్నమెంట్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒమాన్ మన దగ్గర లిస్ట్లో పెద్ద కంట్రీ కాదు ఆయిల్, ఇవందు వాళ్ళ దగ్గర కూడా ఆయిల్ ఉంది. అండ్ వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర లేరు, వాళ్ళు కొంచెం పైకి ఉన్నారు, అరేబియన్ సీ దగ్గర ఉంది వాళ్ళు, పాకిస్తాన్ నెక్స్ట్ పాకిస్తాన్. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్ అన్నమాట. సో ఒమాన్ ఏం చేశారు, మనం ఒమాన్తో ఒప్పందం పెట్టుకున్నాం. ఇప్పుడు ఒమాన్ మన దగ్గర, మనం ఈ యుద్ధం మొదలయ్యే ముందు ఒమాన్ నుంచి ఇంపోర్ట్ చేసే లెవెల్లో అన్ని ప్రోడక్ట్స్ చూస్తే 40వ స్థానంలో ఉన్నారు ఒమాన్. యుద్ధం మొదలైనాక మనం ఒమాన్తో ఒప్పందం చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ అన్ని కొనడం, వాళ్ళతో ఎఫ్టీఏ కూడా సైన్ చేసాం, మన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఒమాన్ ఈజ్ నౌ 10th పొజిషన్. సో మనం అక్కడి నుంచి ఎందుకంటే వాళ్ళు స్టేట్ ఆఫ్ హార్మోజ్ ప్రాబ్లం లేదు మీకు. సో రేపు మళ్ళీ జరుగుతుంది కదా, చూడండి మళ్ళీ జరిగింది అది, స్టేట్ ఆఫ్ హార్మోజ్ మళ్ళీ బంద్ అయితే వీఆర్ కూల్. మాకు అర్జెంటీనా కానీ యూఎస్ కానీ మిగతా చోట నుంచి మనం తెచ్చుకుంటున్నాం, మనం నో ప్రాబ్లం. 40 దేశాలు. దీనివల్ల ఏదైతే ఇప్పుడు మనం ప్రైస్ హైకింగ్ ఏదైతే చూస్తున్నామో అదేమన్నా తగ్గే అవకాశం ఉందంటారా సరే? అదే మెయింటైన్ చేస్తే వెళ్తుంది అంటారా? $63-64, $62 వస్తే ప్రైస్ తగ్గొచ్చు. కానీ ఆయిల్ ఎప్పుడు ఇవాళ కావాల్సిన ఆయిల్ రేపు నిన్న కొనరు. మనకి ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం, మనకి సెప్టెంబర్లో కావాలా, అక్టోబర్లో కావాలని ఆయిల్ కాంట్రాక్ట్స్ మనం ఇప్పుడు సైన్ చేస్తాం. ప్రతి టైంలో మన దగ్గర 67 రోజులు స్టాక్ ఉంటుంది, దానికన్నా ఎక్కువ మనం తెచ్చుకొని పెట్టుకోలేము. ఓకే, అంటే ఇప్పుడు జూలైలో ఉన్నాం, ఆగస్ట్, సెప్టెంబర్. సో అక్టోబర్కి కావాల్సిన డీల్ ఇప్పుడు సైన్ చేస్తాం. అప్పుడు అక్టోబర్ కావాల్సిన అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు అప్పుడు రేట్ ఎంత అని మనకు తెలియదు. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడున్న రేట్ తీసుకొని సైన్ చేస్తాం ఆ కంట్రీతో. అది ఎవరైనా ఉండొచ్చు, అది సౌదీ అరేబియా ఉండొచ్చు, ఇరాక్ ఉండొచ్చు, ఖత్తర్ ఉండొచ్చు. గ్యాస్ కోసం ఖత్తర్ దగ్గర గ్యాసే ఉంది, వాళ్ళ దగ్గర ఆయిల్ ఎక్కువ లేదు. ఇట్లాంటి దేశాలతో మనం అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం. అదే కాకుండా మనం ఇప్పుడు యూఎస్ దగ్గర సైన్ చేసుకున్నాం, అర్జెంటీనా దగ్గర సైన్ చేసుకున్నాం, ఒమాన్ దగ్గర సైన్ చేసుకున్నాం, అంగోలా దగ్గర సైన్ చేసుకున్నాం, ఆఫ్రికా చాలా దేశాలు చేస్తున్నాం.
సో చేసినప్పుడు ఏం చేస్తాం, సెప్టెంబర్కి ఫార్వర్డ్ రేట్ వేసేస్తాం మనం. ఓకే, ఇప్పుడు 68 ఉంది, ఒక పని చేయండి 68 ఉంచుకొని మాకు ఆయిల్ ఇవ్వండి. వాడు అంటాడు కాదు 72 అయిపోతుంది, రేటు పెరుగుతున్నప్పుడు. సారీ 68కి ఇస్తే తీసుకుంటాం. ఇది మనం బేరం చేస్తాం, మనం బార్గెన్ చేస్తాం, అట్లా బార్గెన్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనం బిగ్గెస్ట్ కన్జ్యూమర్స్, వాళ్ళకి అదే కావాలి. పెద్ద పెద్ద ట్యాంకర్ 2 మిలియన్ బ్యారెల్స్ ఉన్న ట్యాంకర్ తీసుకెళ్తారు ఇండియా. చిన్న దేశాలతో ఏం పెట్టుకుంటాం, వీళ్ళతో పెట్టుకుంటే 10 ట్యాంకర్లు పోతే రోజుకి మనకి మస్తు బిజినెస్ వస్తాయని అది చూసి మనతో ఒప్పందం పెట్టుకుంటాం. సో వీ గెట్ ఇట్ ఎట్ ఎ డిస్కౌంట్. రష్యా కూడా అదే చేశారు. రష్యా మీద శాంక్షన్స్ పెట్టినప్పుడు, ఇప్పుడు కూడా ఉంది రష్యా మీద శాంక్షన్. మనకు $40 ఇచ్చారు రష్యా యుద్ధానికన్నా ముందు. అప్పుడు మా ఇంటర్నేషనల్ మార్కెట్లో 70-80 నడుస్తున్నప్పుడు మనకి $40 ఇచ్చారు. ఎందుకు? రష్యా నుంచి ఎవరు కొనట్లేదు. యూఎస్ పెద్ద గొడవ చేశారు, మీ మీద శాంక్షన్ పెడతాం. అప్పుడు మోదీ గవర్నమెంట్ అన్నారు పెట్టండి, ఏం కాదు చూద్దామని చెప్పి పెట్టలేదు. వాళ్ళకి తెలుసు పెడితే ఏమవుతుంది, రష్యన్ ఆయిల్ మార్కెట్కి రాకపోతే ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది మళ్ళీ. సో బైడెన్ మోదీ గారికి చెప్పారు, అప్పుడు బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మోదీ గారు చెప్పారు, మీరు పని చేయండి, రష్యన్ ఆయిల్ కొనేసుకోండి, ఇంకో చిన్న పని మా కోసం చేయండి, ఆ రష్యన్ ఆయిల్ రీఫైన్ చేసి మాకే అమ్మండి, మా దగ్గర రేటు తగ్గిపోతుంది దాంతో. సో మన వాళ్ళు ఏం చేశారు, ఇంక్లూడింగ్ రిలయన్స్, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కున్నారు. నయారా వాళ్ళు కూడా ఇటు గుజరాత్ వైపు రీఫైన్ చేసి యూఎస్కి అమ్మారు, యూరోప్కి అమ్ముకున్నారు. ఎందుకు? మన యూక్రెయిన్ కూడా అమ్మాం మనం. రష్యా దగ్గర నుంచి ఆయిల్, క్రూడ్ ఆయిల్ తీసుకొని డీజిల్ యూక్రెయిన్కి అమ్మారు. తర్వాత యూక్రెయిన్ తెలిసింది అది రష్యన్ ఆయిల్, రష్యాకి డబ్బులు వస్తున్నాయి, మా మీద బాంబులు వేస్తున్నారు ఆ డబ్బులతో. ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏదో భారతదేశంలో కూర్చొని మన పెట్రోల్ ప్రైస్ తగ్గుతుందా, డీజిల్ ప్రైస్ తగ్గుతుందా? మన పర్స్పెక్టివ్ అంటే మన జనాల పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుంది అంటే, తగ్గింది కదా, బ్యారెల్కి తగ్గింది కదా, సో మనకి ఇంకా చేశాను కదా మీకు, ఇదే ప్రైస్ లో ఉంది, ఇంక ఇదే ఏం గ్యారంటీ? మన ప్రజలు గ్యారంటీ ఇస్తారా రేపు పొద్దున ఇదే ప్రైస్ ఉంటుందని? లేదు. ఒకసారి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బంద్ అయింది అనుకోండి, కూడా పెద్ద బాంబింగ్ క్యాంపెయిన్ జరిగింది, సడన్గా డైనబైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? తగ్గిస్తే మళ్ళీ పెంచాల్సి వస్తుంది. గవర్నమెంట్ అన్నారు లెట్ us వెయిట్ ఫర్ 2-3 months, ఒకసారి స్టేబుల్ అయిపోతే, టెన్షన్ లేకుంటే దెన్ వీ కెన్ రెడ్యూస్ ద రేట్స్ అన్నమాట. ఆల్రెడీ మనం ఎల్పిజి మీద తగ్గించేసాం, కమర్షియల్ ఎల్పిజి మీద. ఓకే, సిఎన్జి తగ్గిస్తున్నాము, మెల్లగా పెట్రోల్ అండ్ డీజిల్లో వస్తున్నారు. పెట్రోల్లో కూడా మనం చూస్తున్నాం ఎథనాల్ యాడ్ చేస్తున్నారు, 20% దాకా వచ్చారు. దాని మీద పైన పెద్ద ఒక క్యాంపెయిన్ జరిగింది, ఎథనాల్తో ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది అది కాదు, అది ఆల్రెడీ ప్రూవ్ చేశారు. ఏఆర్ఐ ప్రూవ్ చేశారు, కంపెనీలు చెప్పారు, టయోటా లాంటి కంపెనీ అందరు చెప్పారు ఏ డ్యామేజ్ జరగట్లేదు, కొంచెం మైలేజ్ తగ్గుతుంది అంతే. కానీ ఎథనాల్తో మన ఫార్మర్స్కి మనకు చాలా పెద్ద బెనిఫిట్ వస్తుంది, షుగర్ కేన్ ఫార్మర్స్కి. అది కాకుండా మన దగ్గర 20% మన ఎథనాల్ వేసినప్పుడు 20% మన టోటల్ ఆయిల్ కన్జంప్షన్ తగ్గుతుంది బయట నుంచి తెచ్చుకున్నది. లాస్ట్ ఇయర్ మనం 1,25,000 కోట్లు 1,25,000 కోట్లు ఖర్చు పెట్టాం మనం. ఇది ఇప్పుడు 1,25,000 10% అంటే 12,500 crores, 20% అంటే 25,000 crores, 25,000 కోట్లు ప్రతి సంవత్సరం మనకి ఆయిల్ కన్జంప్షన్ తగ్గుతుంది, మనం బయట ఫారిన్ ఎక్స్చేంజ్ తగ్గుతుంది. అది ఇక్కడున్న కొంతమంది ఆయిల్ కంపెనీ వాళ్ళకి నచ్చట్లేదు, బయట ఉన్న ఆయిల్ కంపెనీ వాళ్ళు మన వాళ్ళని యూజ్ చేసి క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. ఎథనాల్ మంచిది కదా, సపరేట్ సబ్జెక్ట్, ఇంకో రోజు మాట్లాడదాం మనం దాని గురించి. కానీ నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు యూఎస్ చేస్తున్న దానికి, ప్రెసిడెంట్ ట్రంప్ నేటో నుంచి కాన్ఫరెన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అక్కడ ఫ్యూనరల్ జరిగిన తర్వాత, బహుశా ఇస్లామాబాద్లో జరిగిన కాన్ఫరెన్స్ జరగదు, టెక్నికల్ టాక్స్ అంటారు దాన్ని. ఓకే, ఈ ఎంఓయూ మీద, ఎందుకంటే ఎంఓయూ ఇట్సెల్ఫ్ వైలేట్ చేశారు. ఇరాన్ అంటారు మేమైతే రాం చర్చలకి, యూఎస్ అంటున్నారు మీరే కదా వైలేట్ చేస్తున్నారు, వీళ్ళు మళ్ళీ వాళ్ళని తిడుతున్నారు, వాళ్ళు వీళ్ళు తిడుతున్నారు, ఇదే నడుస్తుంది. ఇది ఇంతే ఉంటుంది. నేను ఎప్పుడో చెప్పాను, 2-3 సార్లు మన ఛానల్ కూడా డిబేట్ చేస్తున్నా చెప్పాను, ఈ ఒప్పందం అని ఎంఓయూ అనేది ఫ్లాప్ షో. ఓకే, ఇది అందరూ నమ్మారు ఏంటంటే అరే ఇప్పుడే మనం ఊపిరి పీల్చుకోవచ్చు, ఇప్పటి నుంచి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎందుకు? హౌ విల్ ఇట్ కమ్ డౌన్ చెప్పండి? ఇరాన్ అంగీకరిస్తారా? ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ అంబిషన్స్ ఎప్పుడు తగ్గించరు. వాళ్ళు ఒబామాతో చేసిన జేసీపీ అగ్రిమెంట్లో దే మేడ్ అగ్రిమెంట్. ఆ టైంలో ఖమెనీ కూడా అగ్రీ చేశారు, ఓకే మా యురేనియం మేము తగ్గించుకుంటాం, ప్యూరిటీ, మేము వెపన్స్ తయారు చేయాలి, మా దగ్గర ఫత్వా ఉంది, ఖొమేనీ గారు ఇష్యూ చేసింది, దట్ మనం ఆయుధాలు ఎప్పుడు తయారు చేయకూడదు అని చెప్పి వీల్ స్టిక్ టు ఇట్. కానీ ఇరాన్ ఎప్పుడు నమ్మలేము, అది మనం గుర్తుపెట్టుకోవాలి. యుఎస్కి డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా అని చెప్పి మొన్న కూడా నినాదాలు బయటకు వచ్చాయి. ఓకే, సో ఆబ్వియస్లీ ఎందుకు ట్రంప్ మీద కూడా ట్రంప్ని చంపాలని చెప్పి అక్కడ చాలామంది పిలిపించారు, రివెంజ్ కావాలని చెప్పి. సో ఏ రోజైనా కానీ మనం ఎప్పుడంటే ఇంగ్లీష్లో లెపర్డ్ విల్ నెవర్ చేంజ్ ఇట్స్ స్పాట్స్ అంటాం. మీరు ఎంత పెయింట్ కొట్టినా కానీ లెపర్డ్ కలర్ మళ్ళీ అదే కలర్కి వచ్చేస్తుంది. అది కూడా ఇరాన్ అంతే. ఇరాన్లో ఉన్న ఈ రెజీమ్ని తీయాలంటే అదొక్కటే సొల్యూషన్. అమెరికా, ఇజ్రాయెల్ అండ్ గల్ఫ్ స్టేట్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తే, ఇప్పుడున్న రెజీమ్లో ఉన్న ఎస్పెషలీ అక్కడ ఐఆర్జీసీ వారిని ఫినిష్ చేసేస్తే, ఇరాన్ మళ్ళీ తిరిగి పాత ఇరాన్ 1950s ఏది ఉండే ఆ డెమోక్రటిక్ టైప్ ఇరాన్కి వచ్చేస్తారు వాళ్ళు.
ఇరాన్లో 2 షాస్ రూల్ చేశారు. ఒకటి ఫస్ట్ షా రిజా పెహల్వి, మళ్ళీ రెండోది వాళ్ళ కొడుకు, ఆయన పారిపోయిన తర్వాత 79లో. ఈ నడిమిట్లో ఒక గవర్నమెంట్ ఉండే యాక్చువల్లీ, మొసదేవ్ అని చెప్పి. వాళ్ళు ఇది వాజ్ డెమోక్రటిక్ గవర్నమెంట్. చాలా తక్కువ రోజులు వాళ్ళని బ్రిటన్ మళ్ళీ ఆయిల్ అమ్మట్లేదు, ఆయిల్కి మాకు రాయల్టీ అడిగని చెప్పి ఆయన కూడా తీసేశారు. అందరూ ఆడిన గేమ్ ఇక్కడ యూఎస్ ఆడారు, యూకే ఆడారు అందరూ. దాన్ని మనప్పుడు వీఆర్ ఫేసింగ్ ద మ్యూజిక్ అన్నమాట. కానీ ఇప్పుడున్న దానికి ఈ ఇరానియన్ రెజీమ్ని ప్రజల్ని 40,000 మందిని చంపారు వాళ్ళు. మీకు గుర్తుంటుంది ఈ యుద్ధం ముందు డిసెంబర్లో ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు చూడండి, అందరూ వచ్చి ప్రొటెస్ట్ చేయండి, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అన్నారు. హెల్ప్ రాలేదు, ఏం రాలేదు. 40,000 మందిని చంపిన ఈ ఖమేనీ హిస్టరీ మీరు వింటే మీకే కోపం వస్తుంది. ఎంతోమంది అమాయకులను చంపారు ఆయన. బహాయ్ అని ఒక కమ్యూనిటీ ఉండే ఇరాన్లో. మన వైపు వాళ్ళ కనెక్షన్ ఉంది ఇండియన్స్తోని, బహాయ్ కమ్యూనిటీ. చాలామంది బహాయ్ వాళ్ళు ఇండియాలో ఉంటారు. పార్సీస్ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఈ బహాయ్స్ కూడా అక్కడి నుంచి వచ్చి వాళ్ళలో 1,00,000 మందిని చంపారు ఈయన ఖమేనీ ఆర్డర్స్లో. జైల్లో వేసి, జైల్లో టార్చర్ చేసి, మహిళలు రేప్ చేసి అంతా చేశారు వీళ్ళు. ఇట్లాంటి ఒక రెజీమ్ని, ఇట్లాంటి ఒక డెస్పాటిక్ రెజీమ్ని మనం ఉంచుకోకూడదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మళ్ళీ ఇరాన్ అక్కడికే తిరిగి వస్తారు. ఇరాన్ 1979లో అప్పుడు ఖొమేనీ తీసుకొచ్చిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఉంది చూడండి, అదే ఇస్లామిక్ రిపబ్లిక్ ఇప్పుడు రిపీట్ అయింది. ఇస్లాం కానీ ఇట్ ఈస్ నాట్ ఎ రిపబ్లిక్ కంట్రీ. వాళ్ళ దేశంలో ఎలక్షన్ అనేది జెన్యున్ ఎలక్షన్ కాదు, సెలెక్షన్ నడుస్తుంది. సో ఐ థింక్ అమెరికాకి తెలిసిపోయింది. ఇప్పుడు అమెరికాకి చాలా క్లియర్గా తెలిసిపోయింది, వాళ్ళు చేస్తారు కూడా. వాళ్ళు ట్రంప్ ఈ నేటో సమ్మిట్ కానివ్వండి, మార్పులు చూస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.